సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని దాదాపు 3 గంటల పాటు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రధానంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సుదీర్ఘంగా పోసాని కృష్ణమురళిని ప్రశ్నిస్తున్నారు. లోపల ఈ బిఎన్ఎస్ఏ యాక్ట్ కింద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓబులవారిపల్లె మండలానికి చెందినటువంటి జనసేన నాయకుడు జోగినేని మణి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ నెల 24వ తేదీన పోసాని కృష్ణమురళి పైన బిఎన్ఎస్ యాక్టు 196, 353, 111 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి ఓబులవారిపల్లె పోలీసులు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఖచ్చితంగా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా దాదాపు గంటకు పైగానే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైద్యుడు మహేష్ ఆధ్వర్యంలో షుగరు, బీపీకి సంబంధించి అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఆయన ఆరోగ్యం చాలా నిలకడగానే ఉంది, విచారణకు సహకరించవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా పోలీసు అధికారులకు నివేదిక ఇచ్చినట్లు ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియా కూడా వెల్లడించారు. ఆయన వైద్య పరీక్షలు పూర్తి కాగానే పోలీసు అధికారుల విచారణ కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళ ముగ్గురి నాయకులకు సంబంధించి వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి సామాజిక మాధ్యమాలతో పాటు మీడియా సమావేశాల్లో బహిరంగంగా వ్యాఖ్యలు చేశారనేది ఈ పోసాని కృష్ణమురళి ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? 2023, 2022 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో ఇంత ఘోరంగా ఇలాంటి నాయకులపైన, రాజకీయ నాయకులపైన వ్యాఖ్యలు చేయడం వెనక ఉద్దేశం ఏంటి? మీ వెనక ఎవరున్నారు? ఎవరి ప్రోద్బలంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? బహిరంగ సినీ పరిశ్రమలో, సినీ రంగంలో ఒక ప్రముఖ దర్శకుడు, ప్రముఖ నటుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలాంటి కీలక వ్యాఖ్యలు, ఇలాంటి కీలకమైనటువంటి విమర్శలు వాళ్ళ సభ్య సమాజం తలదించుకునే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా అగౌరవపరిచే విధంగా ఇంతటి పరుష పదజాలంతో ఎందుకు దూషించాల్సి వచ్చిందనేటువంటి ప్రశ్నలన్నిటి కూడా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోసాని కృష్ణమురళి ఎదుట క్వశ్చనీర్ పెట్టుకొని కూడా ప్రశ్నిస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ఆయన సంబంధించినటువంటి యూట్యూబ్లో వచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కావచ్చు, గతంలో మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు, అవన్నీ కూడా అతని ఆడియో వీడియో రికార్డింగ్ అన్ని కూడా ఆయన ముందు పెట్టి ప్రశ్నిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. దీనికి అన్నిటికీ కూడా ఆయన కొన్నిటికి అంగీకారం తెలుపుతూనే, కొన్ని నాకు తెలియదు, కావాలని చేశారా, లేకపోతే మీ వెనక ఎవరున్నారనే దానిపైన ప్రశ్నిస్తుంటే చాలా సందర్భాల్లో మౌనం పాటిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. దీని అన్నిటిపైన ఆడియో వీడియో రికార్డ్ చేసి, అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి, ఇప్పటికే ఉదయం నుంచి కూడా గంట పాటు సిఐ వెంకటేశ్వర్లు, ఐఓగా ఉన్నటువంటి సిఐ వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ ప్రస్తుతం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అతన్ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల రైల్వే కోర్టులో మేజిస్ట్రేట్ ముందు పోసాని కృష్ణమురళిని హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. దీనికోసం కూడా లోపల రిమాండ్ రిపోర్టును ఏ విధంగా తయారు చేయాలి, ఆ రిమాండ్ రిపోర్టులో ఏ అంశాలను ప్రస్తావించాలి, ఏ సెక్షన్ల కింద ఇతనికి సంబంధించినటువంటి వాంగ్మూలాలు ఏ విధంగా తయారు చేయాలి అనే ప్రక్రియ అయితే లోపల అధికారుల బృందం చేస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా లోపల ఉన్నారు. ఇతను సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులతో పాటు అవన్నీ ఆయన ముందు నుంచి కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఎందుకు ఇలాంటి ఏ వెబ్సైట్ల ద్వారా మీరు ఇలాంటి సోషల్ మీడియాలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు? ప్రధానంగా పవన్ కళ్యాణ్నే లక్ష్యంగా చేసుకొని సినీ రంగంలో ఉన్నటువంటి మీరు మరో సినీ రంగానికి చెందినటువంటి సినీ నటుడి పైన ఎందుకు ఇలాంటి కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు? వారి కుటుంబ సభ్యులను, పవన్ కళ్యాణ్లో ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయాల్సినటువంటి ఉద్దేశం ఏంటి? మీ వెనక ఎవరున్నారనే దానిపైన కూడా పోలీసు అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ విచారణ అంతా పూర్తయిన తర్వాత మరి కాసేపట్లో సాయంత్రం 5 గంటల లోపల అతన్ని పోసాని కృష్ణమురళిని రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మేజిస్ట్రేట్ రిమాండ్ కూడా విధిస్తే కడప కేంద్ర కార్యాలయానికి తరలించేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం ఉంది. ఇది ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్. ఓవర్ టు స్టూడియో.